ఈరోజైతే నేను సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి అయితే చూపించబోతున్నాను. చాలా హెల్తీ కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే సామలతోటి తింటున్నాను, మామూలు రైస్ కాదు, మిల్లెట్ రైస్ తోటి తింటున్నాను అనమాట. కొంచెం కరివేపాకు పొడి కూడా వేసుకున్నాను పక్కన, చూశారు కదా. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే లేత సొరకాయ అయితే తీసుకున్నాను అనమాట. ఈ సొరకాయను ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, 2 టమోటాలు, పచ్చివి ఎర్రగడ్డ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. ఈ సొరకాయకు కాస్త తీసుకున్నంత అవసరం లేదు కాబట్టి పచ్చడి దండిగా అవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది. కొంచెం తీసుకున్నా కూడా వీటిని నేను చూపించిన విధంగా, వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని 1-2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని, పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా అని చెప్పాను కదా, నేను 10-15 వరకు తీసుకున్నాను పచ్చిమిర్చి. కారం ఎక్కువ లేవండి. ఇప్పుడు వచ్చే పచ్చిమిర్చి కారమే ఉండడం లేదు. పప్పులో వేసినా కానీ తొక్కలు తొక్కలుగా కనిపిస్తుంది, కానీ కారం అయితే కొంచెం కూడా ఉండడం లేదు. అందుకే కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత అందులోకి జీలకర్ర కూడా వేసేసుకొని వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను అనమాట. తర్వాత అదే బాండీలో ఈ సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలుపుకుంటూ ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుందండి. మీరు వీలైతే కొంచెం మూత పెట్టుకొని కూడా ఉడికించుకోవచ్చు. నేను ఎటువంటి వాటర్ కూడా ఏం వేయలేదు, తొందరగా ఉడికిపోతాయి. ఎందుకంటే లేతది కాబట్టి సొరకాయ తొందరగా వేగుతుంది. తర్వాత అదే బాండీలో 2 టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని కూడా వేయించుకొని అందులోకి కొంచెం చింతపండు, ఒక 3 తెల్లగడ్డ పాయలు వేసుకున్నాను అనమాట. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత రోటి దగ్గరికి వెళ్ళేసి వీటన్నింటినీ రోట్లో దంచుకుంటున్నాను. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. మిక్సీలో కంటే చిన్న రోలు ఉన్నా సరే ఒకసారి దంచుకొని తినడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సంగటి లెగ్ కానీ, చపాతీ లెగ్ కానీ, లేదా జొన్న రొట్టెల లెగ్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా అయితే పచ్చిమిర్చి వేసుకొని తగినట్టుగా ఉప్పు ముందు ముక్కలలో వేసాను కదా, కాబట్టి చూసుకొని వేసుకోవాలి మనము. తర్వాత ముక్కలు, టమోటా, చింతపండు ఇవన్నీ వేసేసి దంచుకున్నాను అనమాట. ఇది సొద్ద రొట్టెలకు కానీ, అన్నంలోకి కానీ, సంగట్లోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి, ఓకేనా? అప్పటి వరకు మీరు కమెంట్ కూడా చేయొద్దు. ఒకసారి చూడండి, చూసిన తర్వాత ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయండి. ఇప్పుడైతే రుబ్బేసేసుకొని గిన్నెలోకి తీసుకున్నాను అనమాట. దీనికి కొంచెం పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే బాండీలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఆవాలు, అందులోకి ఉద్దిపప్పు, శనగపప్పు, ఒట్టిమిరపకాయలు వేసేసి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు వేసుకుంటున్నాను అనమాట. ఈ వేడిలోకి ఈ కరివేపాకు వేగిపోతుంది. తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న సొరకాయ మిశ్రమంలో వేసేసి ఈ పోపును అంతా కలుపుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.